హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా సంతోషమైన దినం. ఇవాళ దినం మనకి ఆఖరికి ఫైనల్గా మనకి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ అమెరికాలో ఆయన మన బిట్ కాయిన్ ETFని అప్రూవల్ చేశాడు. ఈ అప్రూవల్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇది అప్రూవల్ అవ్వడం. ఎందుకంటే ETF బిట్ కాయిన్ ETF స్పాట్ ETF అప్రూవ్ చేయడం అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ రెగ్యులరైజ్ అయిపోయినట్టే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీకి ఇది చాలా శుభవార్త. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరే చూస్తారు మార్కెట్ ఎలా మారబోతుందని. చాలా బాగుంటుంది మార్కెట్, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళటమే తప్ప కిందకి రావడం అనేది ఉండదు. బాగా పైకి వెళ్తుంది, మధ్య మధ్యలో కిందకు వస్తుంది. కాకపోతే ఇంకా అప్ ట్రెండ్ బాగా కనిపిస్తుంది. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం ఇవాళ పొద్దున్న $47,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి $1,00,000 పైకి వెళ్తుంది. చూసుకోండి, బిట్ కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. బాగా ఉన్నవాళ్ళు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఎథీరియంలో ఇన్వెస్ట్ చేసుకోండి, సోలానా ఇన్వెస్ట్ చేసుకోండి, లైట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసుకోండి, స్టేబుల్ కాయిన్స్ అన్నీ ఇన్వెస్ట్ చేసుకోండి. మెమీ కాయిన్స్ కొన్ని రోజులు ఆపండి, మిగతా కాయిన్స్ బాగా చూసుకోండి. బాగా మనీ ఎర్నింగ్ టైం ఇది. ఇంకా ఈ బిట్ కాయిన్ స్పాట్ ETFకి వచ్చేటప్పటికి ఇంకా 48 గంటలు పడుతుంది. దాన్ని సరిగ్గా వాళ్ళు ట్రేడింగ్ అంతా ఎట్లా జరుగుతుంది ఏంటి అని తెలియడానికి. అప్పటి వరకు కొంచెం బిట్ కాయిన్ వాలటైల్గానే ఉంటుంది. అక్కడి నుంచి స్టడీ అవుద్ది. 48 అవర్స్, 2 రోజులు కొంచెం అటు ఇటుగా ఇది అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది చాలా అద్భుతమైన వార్త మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. ఇంతకన్నా గొప్ప వార్త ఇంకోటి రాదు. ఇది 2018లోనే అప్లై చేశారు స్పాట్ ETF, బిట్ కాయిన్ స్పాట్ ETFని అప్రూవ్ చేయమని. కానీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు చేయలేదు. ఇన్ని రోజుల నుంచి ఆపెట్టించారు. చాలా కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఫైనల్గా నిన్న మన అమెరికాలో ఈ ఫైనల్గా డిసిషన్ తీసుకుని ఆయన అప్రూవ్ చేశాడు. ఈ అప్రూవ్ చేయడం వల్ల ఇంకా ఫ్యూచర్ మన మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూసుకోవాల్సింది. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మనకి ఇవాళ తెల్లవారుజామున, అంటే ఇవాళ థర్స్డే ఎర్లీ మార్నింగ్ మనకి న్యూస్ వచ్చింది. వాళ్ళు అప్రూవ్ చేశాడు ఆయన అని. అప్రూవ్ చేసిన వెంటనే ఒక $2,000 బిట్ కాయిన్ పైకి వెళ్ళింది. ఇంకా కొంచెం పెరుగుద్ది. ఇక టైం రాను పెరుగుద్ది, స్పీడ్గా పెరుగుద్ది, బాగా పెరుగుద్ది. ఓకే, ఇవాళ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన ఇండియాకి బిట్ కాయిన్ ETF వస్తుందా అనేది ఒక క్వశ్చన్. వస్తుంది బిట్ కాయిన్ ETF అనేది వస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా రికగ్నిషన్ ఇస్తారు ETF అప్రూవల్కి అనేది చూడాలి. అది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU వాళ్ళు డిసైడ్ చేయాలి. మన క్రిప్టో కరెన్సీ ETFని అలో చేయడమా ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. దీనికని కొన్ని ఎక్స్చేంజెస్ ఉంటాయి. బాగా ఇది చాలా మంచి విషయం. ఇక్కడి నుంచి బాగా ట్రేడింగ్ చేసుకోండి. బాగా స్టేబుల్ కాయిన్స్, పెద్ద కాయిన్స్ బాగా చూసుకోండి. పెద్ద కాయిన్స్ అంటే బిట్ కాయిన్, ఎథీరియం, సోలానా, ఆడా, కార్డినో, మ్యాటిక్, లైట్ కాయిన్, డాజ్ కాయిన్, ఇటువంటి కాయిన్స్ చూసుకోండి. మెమీ కాయిన్స్ ప్రస్తుతానికి ఆపిపెట్టుంచండి. ఈ ప్రవాహంలో మెమీ కాయిన్స్ కూడా పెరగవు అని నేను అన్నాను. ఖచ్చితంగా పెరుగుతాయి. మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి ఒక 0 ఖర్చు చేసే స్టేజ్కి వచ్చింది. డెఫినెట్గా మన షిబా ఇను కాయిన్ కూడా ఈ ప్రవాహంలో ఈ వారం $1,300 బైనాన్స్లో $1,300 ఖర్చు చేసి 1,500, 1,600 వరకు వెళ్ళే ఆస్కారం ఉంది. అది చేసుకునే వాళ్ళు అది చేసుకోండి. ఖచ్చితంగా పైకి వెళ్తుంది మార్కెట్. ఈ సంవత్సరం 24
25 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్. ఇప్పుడు మీకు ఒక టేబుల్ పెట్టాను నిన్న షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో. బిట్ కాయిన్ వచ్చే 5 సంవత్సరాల్లో 2025 నుంచి 2030 వరకు ఎంతవరకు వెళ్ళే ఆస్కారం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి, చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి బాగా పైకి వెళ్ళటానికి. బాగా పైకి వెళ్ళటం అంటే ఇప్పుడు $47,000 దగ్గర ఇవాళ ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ వచ్చే సంవత్సరానికి 1 లక్ష పైచలకు మాటే పైకి వెళ్తుంది, $1 లక్ష పైకి వెళ్తుంది. దాని తర్వాత 25-26లోకి వచ్చేటప్పటికి $2,70,000 వెళ్తుంది. ఇట్లాగా ప్రతి సంవత్సరానికి నేను బ్రేకప్ ఇచ్చాను. నా డిస్క్రిప్షన్లో పూర్తి బ్రేకప్ పెడతాను, మీరు కూడా చూసుకోండి. బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, బాగా పెరుగుద్ది. ఇది మంచి అసెట్ అవుద్ది. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ ETF అసలు వీళ్ళు అమెరికా వాళ్ళు ఎందుకు చేశారంటే అది ఒక బ్రహ్మాండమైన అసెట్ అవుద్ది. ట్రేడింగ్, నాట్ ఓన్లీ ట్రేడింగ్ పర్పస్, అది ఒక అసెట్గా గుర్తించి దాన్ని చేశారు. ఇది ఖచ్చితంగా ఆయన దానికి చాలా కారణాలు చెప్పాడు. ఎందుకు ఇన్ని రోజులు ఆపిపెట్టాం, మాకు కొన్ని కారణాలు ఇండస్ట్రీలో ఇంకా పూర్తిగా తెలియలేదు, అందుకని మేము చేయలేదని చెప్పాడు. ఫైనల్గా ఏదైతే నేను సంతోషకరమైన వార్త ఏంటంటే అప్రూవ్ చేశాడు ఆయన. అప్రూవ్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇంకా బాగా స్పీడ్గా ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా షార్ట్లు చేయబాకంటే బైనాన్స్ ఫ్యూచర్స్లో షార్ట్లు తగ్గించుకొని లాంగ్కి ఎక్కువ పెట్టుకుంటున్నట్టు చూసుకోండి. లాంగ్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అన్ని కాయిన్స్ చూసుకోండి. మీరు మెమీ కాయిన్స్ మాత్రం చూసుకుంటున్నారు. మెమీ కాయిన్స్ కాదు ఇప్పుడు మనం చూసుకోవాల్సింది. మనం చూసుకోవాల్సిన స్టేబుల్ కాయిన్స్. XRP కాయిన్ కూడా చూసుకోండి. XRP రిపుల్ కూడా ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే మనకి ఆ కోర్టు కేసు ఉంది, అది కూడా సాల్వ్ అయిపోతే ఇంకా రిపుల్ కూడా పైకి వెళ్తుంది. ఆ మ్యాటిక్ ఆడాకు వచ్చేటప్పటికి $100 పైకి వెళ్తుంది. అది ప్రస్తుతం $71, దగ్గర ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. మ్యాటిక్ పైకి వెళ్తుంది. ఇవన్నీ పైకి వెళ్తాయి, చూసుకోండి. సోలానా ఇక్కడి నుంచి ప్రస్తుతం $100 దగ్గర ఉంది. $100 నుంచి ఖచ్చితంగా అది $150, $200 వరకు వెళ్తుంది. ఇంకొక 2 నెలల టైంలో, ఈ నెలాఖరికి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా మీరు $200 సోలానా కాయిన్లో చూస్తారు. బిట్ కాయిన్ పెరిగిందంటే పూర్తి మార్కెట్ అంతా పైకి పెరిగినట్టే. ఖచ్చితంగా ఇది చాలా బ్రహ్మాండమైన వార్త మనకి, మన క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీకి. దీనివల్ల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మీరు మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. బిట్ కాయిన్ ETF మన ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగం, ఫ్యూచర్కి చాలా ఉపయోగం. బాగా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని బాగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఇంత ఎర్లీ మార్నింగ్ మీకు ఈ వ్యూస్ గురించి పెడుతున్నానంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమై ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి, మన క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీకి. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా మంచి రోజులు ప్రారంభమైనాయి అనుకోవాలి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. ఇక్కడి నుంచి అప్ ట్రెండే బాగుంటుంది. అన్ని కాయిన్స్, మెమీ కాయిన్స్ కూడా నేను తీసిపడేయట్లేదు, మెమీ కాయిన్స్ కూడా పెరుగుతాయి. మొత్తం ప్రవాహంలో బిట్ కాయిన్ పైకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మెమీ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. చూసుకోండి. ఇవన్నీ మీకు ఏ వివరాలు కావాలన్నా ఈ వీడియో చివరిలో నాది వాట్సాప్ నెంబర్ పెడతాను, మీరు నాతో చాట్ చేసుకోవచ్చు. చాట్ చేసుకుని మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బాబు, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్.